చరిత్రలోనే అతి పెద్దదైనటువంటి మార్పు అనాలేమో డెమోక్రటిక్ పార్టీ పుట్టి బుద్ధెరిగాక గత 30 సంవత్సరాలలో ఎన్నడూ లేనంత ఫాల్ అంటే ప్రజాభిప్రాయం దాని వ్యతిరేకంగా మారిపోతుంది. ఇది ఆషామాషి వాళ్ళు చెప్పింది కాదు, లేదా ట్రంప్ టీము ఎలన్ మాస్క్ చెప్తున్నది కాదు. ఎందుకంటే వాళ్ళు బైడెన్కి వ్యతిరేకం, డెమోక్రాటిక్ వ్యతిరేకం. కానీ CNN ఏదైతే సోరోస్ గ్రూపు ఈ బైడెన్ని నెత్తిన పెట్టుకుని పోషించినటువంటిది లేదా పూజ చేసినటువంటిది, వాళ్ళు తాజాగా చేసిన సర్వేలో డెమోక్రాట్స్కి సంబంధించిన కాంగ్రెస్ సంబంధించినటువంటి తీర్మానాల్లో డెమోక్రాట్స్కి సంబంధించి కేవలం 29% మంది ప్రజలు మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. 54% మంది తిరస్కరిస్తున్నారు దాని విధానాలు, దాని ఆలోచన ధోరణి. అదే సందర్భంలో రిపబ్లికన్ పార్టీకి ఫేవరబుల్గా 36% మంది ఉన్నారు, అన్ఫేవరబుల్గా 48% మంది ఉన్నారు. అంటే వ్యతిరేకత అన్నటువంటి దానికి కూడా ఎక్కువగా అనుకూలుల కంటే కూడా. కాకపోతే అసలు లాజిక్ ఈ పాయింట్ దగ్గర ఉంది. మరోవైపున డెమోక్రాట్స్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి స్టాప్ GOP ఎజెండా అన్నోళ్ళు 57% మంది, 2017లో అయితే 23% ఉంది, ఇప్పుడు 57% మంది. వర్క్ విత్ GOP అన్నటువంటిది 42% మంది ఇప్పుడుంటే 74% మంది 2017లో ఉండేటటువంటి వాళ్ళు.